మిత్రులందరికీ శుభోదయం. లలిత గీతాల రచయితల్లో చాలా ప్రఖ్యాతిగాంచిన, చాలా చక్కని గీతాలు రచించిన, ఒకే ఒక్క గీతంతో చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి శ్రీ చింతగుంట సుబ్బారావు గారు మన తెలుగువారు. వారి రచన నీ కొండకు నీవే రప్పించుకో మనందరికీ తెలుసు. ఆ పాట ఘంటసాల గారు దాన్ని ప్రాణం పెట్టి పాడారు. ఆ పాట ఇప్పటికీ అనేక సందర్భాల్లో మార్మోగుతూనే ఉంటుంది. మన హృదయాల్లో కూడా నిలిచిపోయిన పాట. అటువంటి భావస్ఫోరకమైనటువంటి గీతాలు రచించిన చింతగుంట సుబ్బారావు గారి గీతాల్లో ఒక మంచి లలిత గీతం ఇప్పుడు వినిపిస్తాను. పాడనా మధురమైన పాట పాడనా. పాడనా మధురమైన పాట పాడనా, పాడనా మధురమైన పాట పాడనా, పాడనా మధురమైన పాట పాడనా. ఎడదలోని భావలహరి, ఎడదలోని భావలహరి పొంగి పొరలగా పాడనా మధురమైన పాట పాడనా. ఎడదలోని భావలహరి పొంగి పొరలగా పాడనా మధురమైన పాట పాడనా. చెంగలించు లేగదూడ కనులలోని కాంతితో, చెంగలించు లేగదూడ కనులలోని కాంతితో, మోరసాచి నెమరువేయు గోవు కనుల శాంతితో, మోరసాచి నెమరువేయు గోవు కనుల శాంతితో, కన్న తల్లి ఆలపించు జోలలోని ప్రేమతో, కన్న తల్లి ఆలపించు జోలలోని ప్రేమతో, కలసి మెలసి కావ్యమైన, కలసి మెలసి కావ్యమైన మధుర గాన సరళిలో పాడనా మధురమైన పాట పాడనా. సంజవేళ మరలివచ్చు ఆలమెడల మూవలతో, సంజవేళ మరలివచ్చు ఆలమెడల మూవలతో, గలగల రాగాలు పారు సెలయేరుల సౌవడితో, గలగల రాగాలు పారు సెలయేరుల సౌవడితో, చిన్ని పాప పలుకులోని జిలిబిలి స్వరాలతో, చిన్ని పాప పలుకులోని జిలిబిలి స్వరాలతో, కలసి మెలసి కావ్యమైన, కలసి మెలసి గానమైన సహజ గాన సరళిలో పాడనా మధురమైన పాట పాడనా.
ఎదలోని భావలహరి పొంగి పొరలగా పాడనా మధురమైన పాట